స్కేల్ ప్లాంట్ని మనం ఎలా ఆపరేట్ చేయాలో కంప్లీట్గా ఈ వీడియో చేయబోతున్నాను. అందువల్ల ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మనం స్టార్టింగ్ మన ప్లాంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఎంసీబీ ఆన్ చేసుకోవాలి. దీనికి పవర్ సప్లై ఎంసీబీ ఆన్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన వాటర్ ఈ వాల్ ఆన్ చేయాలి. అంటే మనకి మెయిన్ ఈ వాల్ ఆపరేట్ చేస్తే వాల్ అనేది వాటర్ అనేది దీంట్లోకి రావడం జరుగుతుంది. అప్పుడు సిస్టమ్ యొక్క మెయిన్ కంట్రోల్ స్విచ్ ఇది. సిస్టమ్ మెయిన్ కంట్రోల్లో తెచ్చాక ఇది ఆన్లోకి వస్తే సిస్టమ్ సప్లై వస్తుంది. ఎంసీబీ నుంచి సప్లై ఇప్పుడు దీంట్లోకి వచ్చింది. ఎంసీబీని సప్లై వచ్చిన తర్వాత అన్నిల్లో ఉంచుకోవాలి, ఆటో ఉంచుకోవాలి. ఈ బటనే చెప్పుద్ది మనకి. ఈ బటన్ని ఎప్పుడు కూడా మనం ఇలా గోరులతోటి గిచ్చుకోవడం, ఇలా ఏలు మన చర్మమే దీని మీద ప్రెస్ అవ్వాలి. ఇలా గోరులతోటి పెడితే ఇది మనకి లైఫ్ తగ్గిపోతుంది. అంటే ఇది చిట్లిపోయినట్టు అయిపోతుంది. మన ఫోన్ ఆపరేటింగ్ అలాగే ఇలా ప్రెస్ చేసి 1 మినిట్ అలా ఉంచితే చాలు. ఇక్కడ ఆటో కనబడుతుంది చూసారా, అంటే ఆటోలో ఉంటే దాని పని అది చేసుకెళ్ళుద్ది. ఇదే బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇప్పుడు మాన్యువల్లోకి వచ్చింది. మాన్యువల్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. మాన్యువల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బేస్ ఇది ఉంది చూసారంటే ఈ లివర్ని అంటే మనకి ఇలా కిందకి పుష్ చేసి 2లో పెట్టుకోవాలి. 1లో ఉన్నదాన్ని 2లోకి తెచ్చుకోవాలి. ఇక్కడ పైన ఉంది కదా 2లో అంటే ఇక్కడ బ్యాక్ వాష్ అని ఉంది. అంటే బ్యాక్ వాష్ అంటే వాటర్ మొత్తం దీంట్లోంచి క్లీన్ అవుతుంది. బ్యాక్ వాష్లో పెట్టిన తర్వాత ఇగో రా వాటర్ పంప్ ఉంది చూసారా, ఇలా గోరుతో కాకుండా ప్రతిదీ కూడా జస్ట్ ఇలా ఏరుతో పొజిషన్ లో క్లీన్ చేయాలి. ఫస్ట్ 2లో పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ప్రాసెస్ చేసిన తర్వాత ఇది తిప్పే ముందు మళ్ళీ ఇక్కడ మోటార్ ఆపుకోవాలి. మోటార్ ఆపిన తర్వాత పొజిషన్ మళ్ళీ ఇక్కడ చూపించు పొజిషన్ 3లో రింగ్స్ లో పెట్టాలి. 3లో పెట్టిన తర్వాత మళ్ళీ మోటార్ ఆన్ చేయాలి. రా వాటర్ పంప్ 5 మినిట్స్ పెట్టిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ సర్వీస్ మోడ్ లో పెట్టాలి. ఇక్కడ లోడ్ ఉంది. ఇక్కడ ఈ పొజిషన్ మీరు అర్థం చేసుకుంటే అయిపోతుంది. 2, 3 1, 2, 3 అంటే యాంటీ క్లాక్ వైజ్. అంటే మన గడియారం ఎలా తిరుగుతుంది, మనం దీన్ని ఎలా తిప్పుతాం. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి లివర్ ఎప్పుడు తిప్పినా సరే ఖచ్చితంగా మోటార్ ఆపాలి. మోటార్ ఆపకుండా కనుక లివర్ తిప్పితే లివర్ తన్నేస్తుంది. మన లివర్ తిప్పాలంటే మాత్రం ఇలా కిందకి ఇలా పుష్ చేయాలి. పుష్ చేస్తే ఫ్రీగా తిరుగుద్ది. 1లో పెట్టేసాం అంటే ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు 1లో ఉంటేనే ఇప్పుడు దీంట్లోకి వస్తాయి. ఇలా పుష్ చేసి ఇలా కిందకి పుష్ చేసి చక్కగా ఇలా తిప్పుకోవచ్చు. తిప్పుకొని ఈ లివర్ ఇక్కడ వదిలేసాం. వదిలిన తర్వాత 2లో పెట్టిన తర్వాత అప్పుడు మోటార్ అని చేస్తాం. 2లో అయింది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి లివర్ తీయాలి. 3 5 నిమిషాలు, ఇది 5 నిమిషాలు, 10 నిమిషాలు, మళ్ళీ ఇదొక 5 నిమిషాలు, ఇదొక 5 నిమిషాలు, మొత్తం 20 నిమిషాలు. మీకు రోజు ఒక క్లీనింగ్ సెక్షన్ అవుతుంది. కంప్లీట్ అయిపోతే దాని క్లీనింగ్ అవుతుంది. ఇక మళ్ళీ అది 2వ స్టేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇది ఫిల్టర్ పొజిషన్. అప్పుడు ఫిల్టర్లో పెట్టిన తర్వాత వాటర్ నీటిలోకి రావడం మొదలు. ఫిల్టర్లో పెట్టేసిన తర్వాత అప్పుడు దీన్ని ఆటోలో పెట్టుకోవడం. ఆటోలో పెట్టాలంటే ఇప్పుడు ఇది మాన్యువల్లో ఉంది కదండి. మీకు ఇక్కడ మాన్యువల్ అని రాసి ఉంది చూడండి. మాన్యువల్ మోడ్ అని కనబడుతుందండి. తర్వాత దీంట్లో కెమికల్ ఉంటుంది, డోజింగ్ కెమికల్. అంటే శుద్ధ పోవడానికి, అంటే మెమరీ పాడైపోకుండా ఉండడం కోసం డోజింగ్. దీని నిండా మంచినీళ్ళు బట్టి ఈ మూతతో ఒక 5 మూతలు వేయాలి కొలత. ఇది 40 లీటర్ల డ్రమ్ అనమాట. 5 మూతలు వేసేస్తే అదే కలిసిపోయింది. ట్యాంక్ నిండిపోయింది. ఈ రోజు ఇక్కడ వర్క్ అయిపోయిందని వాల్ కట్టేసి వెళ్ళాలి. మళ్ళీ పొద్దున్నే రావడం, మళ్ళీ ఓపెన్ చేసి వాల్ ఓపెన్ చేయడం. ఈ వాల్ కనుక కట్టకపోతే ఏమవుతుందంటే రాత్రి తెల్లారు కూడా ఇంత నిండా మన ట్యాంక్లో వాటర్ ఇలా దిగిపోతున్నాం. ఎంసీబీ నైట్ వెళ్ళేటప్పుడు ఎంసీబీ ఆపేసుకోండి. ఎంసీబీ ఉంది కదా, పెంచితే మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. ఇంకా ప్లాంట్ మొత్తం షట్ డౌన్ ఇంక ఆ వాల్ కట్టేయండి. అంటే పూర్తిగా ప్లాంట్ని మనం నీటి పరంగా, కరెంటు పరంగా కూడా క్లోజ్ చేసినట్టు. మళ్ళీ రావడం పొద్దున్నే వస్తారు. వచ్చినప్పుడు ముందు ఎంసీబీ ఆన్ చేయండి. ఎంసీబీ ఆన్ చేశాక నెక్స్ట్ వాల్ ఆన్ చేయాలి.
ఒకటి కరెంటు నీళ్లు ఇచ్చాం దీనికి. ఇచ్చిన తర్వాత ఇది ఆటోలో ఉంది. ఇప్పుడు మనం రాత్రి ఆటోలో పెట్టి వెళ్ళిపోయాం. ఆటో ఆన్ చేయగానే అయిపోయింది, అంతటి ఇది ఆన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేయాలి. 2000 లీటర్లు అయిపోయింది కదా, క్లీన్ చేయాలి. కాబట్టి ముందు దీన్ని ఆటోలో ఉన్నదాన్ని మాన్యువల్లోకి మార్చాలి. మాన్యువల్లో మార్చాలంటే ఏ బటన్ నొక్కాలండి? ప్రెస్ చేసి ఉంచాము. ఇదిగోండి, మీరు పవర్ ఉంది కదా, పవర్ ఆఫ్ చేసేసి ఆన్ చేసుకున్నాక అది ఆన్ అవ్వకుండా ఇక ప్రెస్ చేసి పట్టుకున్నా. ఆన్ అవ్వకుండా చూడండి, మీకు మాన్యువల్లోకి వచ్చిందా? మాన్యువల్లోకి వచ్చింది. ఇక మాన్యువల్లోకి వచ్చింది. మాన్యువల్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు శ్రీనివాస్ గారు? పచ్చ బటన్ కాదు, అది ఫిల్టర్లో ఉన్నదాన్ని బ్యాక్ వాష్. ఓకే, వెరీ గుడ్. నీ పేరు ఏం పేరమ్మా? హేమంత్ కుమార్. నువ్వే చూసుకో, కొద్దిగా ఆన్ చేయి గ్రీన్ బటన్. అంతే. హేమంత్ కుమార్, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు నాన్నగారా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోద్ది. 5 minutes అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆపేసి ఓకే, వెరీ గుడ్. అంతే. ఇచ్చా అంటే 2000 లీటర్లో ప్లాంట్లోంచి తీసామంటే దాన్ని శుభ్రం చేసుకోవాలి. మళ్ళీ అది లైన్లో పెట్టామా. వెరీ గుడ్. చేసి దీన్ని లైన్లో పెట్టాలి. రెండోది కూడా పెట్టాలి. ఓకేనా? దీన్ని ఇప్పుడు 2లో పెట్టు. అది ఆ తలకే గాడిలో కూర్చోవాలి. 4 రోజులు చేస్తే టకటక చేసుకుంటారు, పెట్టేస్తారు, అయిపోద్ది ఇంకా. ఓకే, 2 క్లీనింగ్లు అయిపోయినాయి. ఆటో మోడ్లో పెట్టు, దాన్ని ప్రెస్ చేసి ఉంచు. ఆటో మోడ్లోకి తీసుకొచ్చేదాన్ని వచ్చి ఆటో మోడ్లోకి వచ్చింది. సెట్టింగ్ మారిందంటే ఆటో మోడ్లోకి వచ్చింది. ఇంకా ఆటో మోడ్లో ఎప్పుడైతే పెట్టామో ఆటో మోడ్లోంచి ఇంక దానిపైన చేసుకోండి. ఇంకా ఆ పంపు ఆన్ అవుద్ది, ఈ పంపు కాసేపటికి ఆన్ అవుద్ది, ఆ లిఫ్టింగ్ పంపు ఆన్ అవుద్ది, డోజింగ్ పంపు ఆన్ అవుద్ది, ఇంకా ఫిల్టరేషన్ జరిగిపోద్ది.